హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్క్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని మనం ఎలా కటింగ్ చేసుకోవాలనేది మీకు ఆచరణతో చూపిస్తున్నాను. ఇప్పుడు ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బార్డర్ అయితే వేయడం లేదు, హ్యాండ్స్కి నార్మల్ హ్యాండ్స్కి కట్ చేస్తున్నాను. ఇప్పుడు క్లాత్ అనేది డబల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. ఇదే క్లాత్ని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోండి, అంటే 4 ఫోల్డింగ్స్లో తీసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి, మెయిన్ ఈ విధంగా. ఇప్పుడు ఇదే క్లాత్ని మిడిల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద మాత్రం ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ముందు మిషన్ లైన్ స్టిచ్చింగ్ కోసం ఒక 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. దానికి సపరేట్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం వల్ల మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. అలాగే సైడ్ జాయింట్స్కి క్లాత్ తక్కువైనా సరే జాయింట్ చేసుకోవచ్చు. అది ఎలా జాయింట్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మార్కింగ్ పైనుంచి పొడవు తీసుకోవాలి, హ్యాండ్ పొడవు. ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు లూజ్కి ఒక మార్కింగ్, అలాగే చంక భాగం దగ్గర పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. లూజ్ని బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి కింద వరకు కూడా. ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 ఇంచ్ వరకు స్ట్రైట్ తీసుకొని అక్కడి నుంచి లోతు తీసుకోవాలి. మన మార్కింగ్కి డ్రా చేసుకోండి పైనుంచి ఈ విధంగా. అలాగే ఇప్పుడు ఎక్స్ట్రా అనేది మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదే క్లాత్ని మనం కరెక్ట్గా లూజ్ అనేది చెక్ చేసుకొని మీరు ఎక్స్ట్రా జాయింట్ చేసుకోవచ్చు, లేదా ముందే మార్కింగ్ పైనుంచి కట్ చేసుకోండి. ముందుగా స్ట్రైట్గా కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు పైనుంచి మనం 3 ఇంచెస్ తీసుకోవచ్చు స్ట్రైట్ దగ్గర నుంచి, లేదా 2.5 ఇంచ్కైనా తీసుకోవచ్చు. మనకి షేప్ పర్ఫెక్ట్గా రావాలి అనుకున్నట్లయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి చుట్టూరు కూడా కట్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా సైడ్ 4 ఫోల్డింగ్స్లో క్లాత్ని వేసుకొని మన ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు లూజ్ ఎంత అవుతుందో కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి లూజు ఒక 2.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఎందుకంటే 2 జాయింట్ చేసినప్పుడు మనకు మెయిన్ క్లాత్లో క్లాత్ తగ్గిపోతుంది కాబట్టి 2.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి ఫాలో అవ్వండి కొత్తగా చూసేవాళ్ళు. ఇప్పుడు ఇది 2 హ్యాండ్స్కి జాయింట్ చేయాలి కాబట్టి మిడిల్లో కట్ చేస్తున్నాను. అలాగే లోపల ఫోల్డింగ్ చేసే దగ్గర కూడా కొంచెం కట్ చేసుకోవాలి. షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోండి. మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అది తెలియడం కోసం మిడిల్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి మిడిల్లో కట్ చేసుకోవాలి. మీకు ఇవే కాకుండా క్రొత్తగా ఏదైనా నేర్చుకోవాలి అనుకుంటున్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు శారీతో లాంగ్ డ్రెస్ కట్ చేశాను, అదే అంబ్రెల్లా డ్రెస్ని. ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా నెక్స్ట్ చూపిస్తాను మీకు. ఇప్పుడు డబుల్ లేయర్ ఈ విధంగా వేసుకొని రాంగ్ సైడ్ పైన భాగానికి వెనక భాగానికి వచ్చే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ అనేది తీసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే చంక భాగానికి అంటే ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా లోత్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా సన్నగా మార్కింగ్ చేసుకోండి.
మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయచ్చు. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. లోతు భాగం ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. 2 లేయర్స్ మీద మాత్రమే ఈ విధంగా లోతు తీసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి కూడా జాయిన్ చేయడం చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఒక్కొక్క హ్యాండ్కి ఒక్కొక్కటి చొప్పున మనం జాయిన్ చేసుకోవాలి రైట్ సైడ్ వేసుకొని. ఇప్పుడు పైనుంచి ఈక్వల్గా పెట్టుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు 2 జాయిన్ చేసిన తర్వాత కింద లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు 2 సైడ్స్కి కూడా హ్యాండ్స్కి అదే విధంగా జాయిన్ చేసుకోవాలి. మనం జాయింట్ చేసుకున్న క్లాత్ ఊడిపోకుండా ఉండాలంటే పైనుంచి కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మన పైనుంచి స్టిచ్ చేయడం వల్ల స్టిఫ్గా ఉంటుంది. 2 సైడ్స్ కూడా అదేవిధంగా జాయింట్ చేసిన దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కింద మిషన్ లైన్ స్టిచ్చింగ్ మార్కింగ్ దగ్గర నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక వైపు నుంచి మనం ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు. 2 హ్యాండ్స్కి కూడా మనం ఇదే విధంగా స్టిచ్ చేసుకొని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ వర్క్ చేసుకోండి. ఇంకెటువంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అమెజాన్ ప్రైమ్ డే 23-24 డేట్స్ ఉన్నాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఆఫర్స్ అనేది ఒకసారి చూడండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.